నెల రోజుల పాటు వ్యాపారం చేసిన మహా టీవీ వంశీకి చెప్తా ఉన్నా. చెప్పు, చెప్పి తగలడు. ఏ విధంగా కించపరిచే చేష్టలు. ఒకళ్ళ మీద ఒక బురద జరిగినప్పుడు ఆ బురద నిజమా కాదా అని చెప్పేసి థర్డ్ పార్టీ అంటే చెప్పు, నువ్వు కోర్టు పరిధిలో ఉన్న అంశం కాబట్టి కనీసం తేలకుండానే దాని మీద డిబేట్లు పెట్టి అందులో తప్పే ఉంది. అది ఆర్ట్. పనికి మాలిన వాళ్ళని కూర్చోబెట్టుకుని మహా టీవీ వంశీని అడుగుతా ఉన్నా. వంశీ, దీనికి న్యాయమా? నీకు ధర్మమేనా? నీ వాదేటి బామ్మది. రాజీవ్ గన్నులో బుల్లెట్, ఆ బుల్లెట్ లో పవరు, లోపలేం లేదు. ఆ పవర్ లో రేంజ్ కావాలని తహతహలాడితే నిన్ను హయ్యర్ చేసుకున్నా. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీక. నువ్వేముంది బామ్మర్ది వంశీ గాడివి, నీదే ఉందిరా ఒక్కగాడి. ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. డైరెక్ట్ గా చెప్తా ఉన్నా వంశీ, మనస్సాక్షిని అడుగు, నీ భార్యను అడుగు, ఇంటికి వెళ్ళి నీ పిల్లల్ని అడుగు. అబ్బే ఎక్కువ మాట్లాడావు అంటే గుద్దలో గుణపం దింపుతాను. పౌడర్ రాసుకుంటావు, కూర్చుంటావు. మా వాళ్ళు ఏదో అంటారు టాల్కం పౌడర్ వంశీ అని. ఏం మాట్లాడతావు నువ్వు? You respect and take respect. I respect the respect and respect. అడే నేను ఎప్పుడు చూడలా, కానీ ఓడి చెప్తా ఉన్నా. బామ్మర్ది వంశీ, నీ భార్య నాకు చెల్లి. ఒకసారి మా చెల్లి దగ్గరికి వెళ్ళు, నేను ఈ విధంగా చేశాను కరెక్టా అని చెప్పు అడుగు. ఓకే, చెప్పు తీసుకొని కొట్టింది నిన్ను, చెప్పు పెట్టి కొట్టింది. నీకు నాకు తెలిసి అన్నం పెట్టదు. ఆమె పాపం చూసి ఉండదు. దయచేసి చెప్తా ఉన్నా, పాపం బ్రతికేశారు, నెల రోజుల పాటు బ్రతికేశారే. కనీసం రెస్పెక్ట్ లేదు ప్రెస్ అంటే. మీకు పిల్లలు లేరా? మీకు భార్య బిడ్డలు లేరా? అది నీకెందుకు? ఈ రోజుకి నేను కోరుకునేది ఏంటంటే, ఈ రోజుగా ఓ తండ్రిగా నేను అనుకునేది ఏంటంటే, ఏంటది? మరలా దేవుడు అనేవాడు ఉంటే కరుణిస్తే ఇద్దరు ఒకటవ్వాలని చెప్పి నేను కోరుకుంటాను తప్ప ఏందిరా మీ బతుకులు.